you know it's true? Yes, it is. హరి బాగున్నావా? సాయంత్రం తొందరగా వచ్చేస్తాను, సినిమాకి వెళ్దాం. సరేనండి. కొట్టుకోకండి అయ్యా, ఒక్కొక్కరికి ఉన్నాయా మందు సిద్ధి. టైం ఎంత అయిందిరా? 10:30. సంక వద్దు. బాబు బాబు నాకు ఒక మాత్ర ఇవ్వండి బాబు. ఇవన్నీ మాత్రలేనే, బీట్ సీసాలు అనుకున్నావు ఏంది? నీకే మాత్ర కావాలో చెప్పు. నాకు మోకాల నొప్పులకు ఒకటి, తలనొప్పికి ఒకటి, అరికాల మంటలకు ఒకటి. నీకిన్ని మాత్రలు అక్కర్లేదే, ఒక్క మాత్ర ఇస్తాను, తెల్లారికల్లా నీ నొప్పులన్నీ తెల్లారిపోతాయి. సరేనా? అయ్యా ఇది ఇంటికి తీసుకెళ్ళి ఏంటి గట్టిగా పొడి కింద కొట్టేసి వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకుని కలుపుకుని తినే, తెల్లారికల్లా నీ నొప్పులన్నీ తెల్లారిపోతాయి. మా బాబే మా నాయనే అమ్మా అది తింటూ నువ్వు చల్లగా అయిపోతావు. ఓల్డ్ లేడీస్ అయితే చంపేస్తావేంట్రా? లేకపోతే ఇవమ్మా ఈ మాత్రలు తీసుకో, 20 రూపాయలు ఇచ్చాయి. పదా నెక్స్ట్. నాకు అది మీకు నాకు అది అర్థమైంది. హలో హలో, పక్కకే 100 రూపాయలది ఆంటీ. ఏంటి ఇదిగో, ఓయ్ అయిందా? 100 రూపాయలు ఇవ్వు. ఇదిగో అన్నా పోసుకుని వస్తాను, కస్టమర్లను చూసుకో. వచ్చి ఎంతసేపు అయింది? టైమింగ్ నాకుంటదన్నా, దానికి ఉండదుగా, పోసుకుని వస్తాను. నాకు నోరు తెరిస్తే సొల్లు. ఎరా షాప్ ఎన్నింటికి తీసావు? 10:30 సార్. ఎన్నింటికి తీయాలి? 9:30 సార్. మీ ఇద్దరికి బాగా బలిసిందిరా, చెప్తా. ఇంతకీ అయ్యగారేరి ఇవాళ వర్క్ చేసే మూడ్లో ఉన్నారా లేరా? వచ్చాడు సార్. వచ్చాడా? ఏడి మరి ఏడ్రా? చిల్లరమ్మా, డబ్ల్యూ. ఏంట్రా ఇది? మెడికల్ షాప్ అనుకున్నావా, మీ ఇంటి బాత్రూమ్ అనుకున్నావా? ఈ దుమ్మేంట్రా దరిద్రుడా? నేను అదే చెప్తూ ఉంటాను సార్. ఏంటికి రన్నా ఇది? మన కౌంటర్లు మనమే తుడుచుకోవాలి కదా. చెప్పుతో కొడతారా ఎప్పటి నుంచి టైంకి రాకపోతే? చేతేదవా, ఇలా వెళ్ళి పని చూసుకో. రేయ్, ఒక మసాలా దోశ, ఒక్కటే టీ తీసుకురా. అలాగే సార్. పా. ఒకటే టీ. ఎందుకొచ్చావు? అక్క మందులు తీసుకొని రమ్మంది. ఏం రోగం మీ అక్కకి? నువ్వే అడుగు, నీకు బాగా పరిచయం ఉంది కదా. మది రాత్రి తీసుకొస్తాను మందులు. వెళ్ళు. నీ పేరేంటి? నిన్నే సువర్ణ.
బాబు. ఇంకా నా వల్ల కాదు. నా పడ లేచిపోయినాడు కడైతురా. నీ పెళ్ళం ఎందుకు లేచిపోయిందన్నా? ఎవరా తెలీదు. లెటర్ లాంటిది ఏదో రాసి పెట్టి ఉంటుంది కదన్నా. లేదురా, లెటర్ కూడా రాయలేదా? వీడు పని పోతురా. మనది ఒక బతికేనా? ఇదిగా నా బతుకు బాగానే ఉంది. నువ్వు నీ సంధ్య వెలుగు సంవత్సరాలకు నన్ను లాగద్దు. నీకు లేట్ వయసులో ఇంకా ఆలోచనలు అవసరమన్నా? అబ్బా అయిపోయింది. అప్పుడైపోయిందా? దేని పడితే దాన్ని తొప్పి నన్ను తొప్పకు. ఫ్యాను సంచి పట్టదు. అన్నా అన్నా ఏంటి అందే? అదొకే దోసే దోసేస్తా. ఇస్త్రీ పెట్టే. అన్నా ఏంట్రా? ఎంత? 5,000. దానికి కూడా ఈరోజే జీతం ఇచ్చి ఉంటారా? ఎక్కడ తీసావో అక్కడ పెట్టాయి. అంతేనా? ఊరే, దాని జీతం మొత్తం తోసేస్తే అది పోలీస్ కంప్లైంట్ ఇచ్చి మొత్తుకుంటుంది. ఆ డబ్బు అక్కడే పెట్టేసి అద్దం మాత్రం నొక్కే, అనుమానం రాదు. ఏముందిరా అక్కడ? ఆగన్నా, ఇక్కడెక్కడ ఉంటాయి డబ్బాలు. ఏం డబ్బాలరా? నిరోధ్ ప్యాకెట్లు. డబ్బాలు తోసేకరా, మళ్ళీ పోలీస్ దాకా వెళ్తున్న విషయం. ఊరుకోనా, నువ్వు నీ చేస్తావు. ఏమనిస్తాడు పోలీస్ కంప్లైంట్? నిరోధ ప్యాకెట్లు పోయి నేను ఇస్తాడేంటి? కరెక్టే కదా, నీకు తెలివితేటలు ఉన్నాయి రోయ్. అవును, మీ ఇంట్లో అమ్మాయి ఎవరు? మా పిన్ని కూతురు, నా చెల్లి. ఎందుకు? ఏం లేదు, మొన్న మీ ఇంట్లో కనిపిస్తేను. దాని జోలికెళ్ళకు. వాళ్ళది కడప. దాని బాబుకి తెలిసిందంటే నిన్ను బండరాయితో తలబద్దలు కూడా చంపేస్తాడు. నాకేం పని, ఊరికైనా అడిగాను. ఎంతసేపు రా? పదండి పదండి. అయ్యో నామతి మండా. అసే బ్యాగ్ వస్తున్నా. లోపలికి వెళ్ళి తలిపేసుకో. పదండి పదండి, వస్తాను. నీళ్లు కావాలి. లేవు. కొన్ని టీ ఇవ్వు. పాలు లేవు.
హలో ఎస్ హౌస్ వస్తున్నా. అసలు సార్ దిగినట్టుందిరా. సారీ మేడం, సారీ మేడం. ఊరికి కొత్త దా దా మేడం మేడం మా బాబాయ్ నన్ను బొంబాయి వెళ్ళిపోమంటున్నాడు మేడం. ఏముంది బాంబేలో? బొంబాయిలో నన్ను పనిలో పెడతాడంట మేడం. రాను అని చెప్పు. అదే చెప్పాను మేడం, నేను బొంబాయికి రాను, నేను ఇక్కడే వీడియో పార్లర్ పెట్టుకుంటాను అని. దానికి మా బాబాయ్ ఇప్పటికిప్పుడు వీడియో పార్లర్ పెట్టుకోవడానికి 4 లక్షలు ఎక్కడి నుంచి తెస్తావురా అన్నాడు. అది కరెక్టే కదా మేడం, ఇప్పటికిప్పుడు 4 లక్షలు అంటే ఎక్కడి నుంచి తీసుకొస్తాం? బొంబాయి వెళ్ళిపోవడమే కరెక్టేమో. నిన్ను నా నుంచి ఎవ్వరూ దూరం చేయలేరు మేడం. రేపు పొద్దున వచ్చి డబ్బులు పెట్టు. మేడం నేను అడిగింది 4 లక్షలు కదా మేడం. ఇంట్రెస్ట్ ఎవడు కడతాడు బే? నెల నెల 30,000 మేడం. ఫస్ట్ తారీఖు కల్లా చల్ సంతకం పెట్టు. అదేంటి మేడం? బలిసి నా దగ్గర కూడా ఏంటి మేడం? తమ్ముడు తమ్ముడే పేకాట పేకాడే. పెడుతున్నా సంతకం పెట్టు. పెడుతున్నా మేడం. అక్కడ చేస్తుండు. అయిపోయింది మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. మేడం థ్యాంక్ యూ మేడం. మేడం
దా హలో హలో మేడం ఏమైందండి అయ్యో మీరేం చెప్పక్కర్లేదండి నా చేయి వాడుకోండి పర్లేదు. మీరు చాలా మంచార్లో ఉన్నారండి. మీరు చాలా అందంగా ఉన్నారండి. అదే అదే మీరు చాలా అదృష్టవంతులండి. బస్సు టైం దొరికింది కదా. ఓ ఇష్టం లేని పిల్ల పిల్ల అయ్యో మీరేం భయపడకండి, నేనెవరు చెప్పను. అయ్యో హలో మాస్టరు, మీ కాల్ కొంచెం మా సీట్ మీద ఉంది, తీస్తారా? ఏం రోయ్, నీ సీటా? నీ ఇంటి నుంచి తెచ్చారా? పోటీ పక్కన ఉంటే ప్రతోడు పోటుగాడే. ఏయ్ చల్ చల్ ఫట్. బ్యాగ్ ఇదిగో, నా లగేజ్ ఇది. మాకెలా తెలుస్తుంది సార్? మీ వస్తువులకి మీరే బాధ్యులు. ఇక్కడ బోర్డు ఉంది, చదవలేదా? ఇదిగో, ఇక్కడ ఒక అమ్మాయి ఉండదు. అమ్మాయి ఇది. ఆ అమ్మాయి సూర్యాపేట. 3 టికెట్లు. ఎప్పుడో దిగిపోయారుగా. 3 టికెట్లు ఏంటయా? అమ్మాయి ఒక్కతే కదా? అమ్మాయి ఒక్కతే సార్. వెనకాల 2 బావలు ఉన్నారు. మా బస్సులో రెగ్యులర్ కస్టమర్లు. సార్ నా 100 నాకు ఇస్తే నేను వెళ్తా. ముట్టిగడ్ కూడా నీళ్ళు లేవంటే నీళ్ళంటే వచ్చి మిరిండా అడిగాడంట. నేనా? ఇదిగో భయ్యా, ఇదే ఊరు? గుంటూరు. దిగి కడుక్కో. అవే అన్నా, కిందకి వెళ్ళి పల్లీల ప్యాకెట్ తీసుకురా అన్న. పల్లీలు వద్దు. పోనీ పోనీ, మందు అయితే ఖచ్చితంగా కావాలి. లేదా పని అవదు. నువ్వు కదలకే, నేను ఇప్పుడే
మందు తెచ్చా మంద లేదు. ఓ లేదు కదా అదే కొనుక్కుందాం వెళ్దా దా దా ఒరియాలు ఇదిగో ఈ లోపల పెట్టు నేను ఇప్పుడు వస్తాను. రావాలి ఎక్కాలి. హలో సార్, నేను హరిని. ఎరా హరిగా, ఇప్పుడు టైం ఎంత అయింది? సార్ మీకు ఒక ముఖ్యమైన విషయం చెప్తాను ఫోన్ చేశాను సార్. చెప్పి తగిలాడు. సార్ మీకు ఎప్పుడైనా మన షాప్ లో నుంచి మందులు మాయమవుతున్నట్టు కానీ లేకపోతే మన మందుల లెక్కల్లో తేడాలు వస్తున్నట్టు కానీ అనిపించిందా సార్? అవునరా అనిపించింది. ఎందుకలా అడిగావు? ఎందుకంటే ఓ సంవత్సరం నుంచి ఎంత లేదన్నా నేను గిరన్నా కలిసి ఓ 1,00,000 రూపాయలు మందులు దొబ్బేసి ఉంటాంరా బోసిడీకే. ఒరే హరిగా, బోసిడీకే. అరే నీ ముట్టి కింద నుంచి మందులు దొబ్బేస్తుంటే తెలియనోడివి నువ్వేమన్నారు వీరా బోసిడీకే? నీకు విషయం చెప్పనా, నువ్వు ఊరికెళ్ళావు కదా, అప్పుడు మీ ఇంట్లో కూడా కన్నం వేసాను. నువ్వు దాగే స్కాచ్లో స్వయాన నేనే ఉచ్చ కూడా పోసాను రా. రేపు రారా నీకుంటదిరా రేపు వస్తే. అసలు నేను రేపు వస్తే కదరా పొట్టి బోసిడీకే. వెళ్ళిపోతున్నా, నా ఈక కూడా కనిపింది. నీ దిక్కును చోటు చెప్పు, గుండు పోసి కే 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 కే. అన్నా ఎందుకు కొడుతున్నారో చెప్పి కొట్టండి అన్నా, ఒళ్ళంతా పులిసిపోతుంది. గంట నుంచి కొడితే నేను ఒళ్ళు పులిసిపోతే 2 రోజుల నుంచి కొట్టించుకుంటున్నా. నా పరిస్థితి అన్నా, నువ్వేంటి ఇక్కడ? నువ్వెందుకు ఉండి తెచ్చావో నేను అందుకే ఉన్నాను. నేను ఎందుకున్నానో నాకు తెలియదు కదా. నాకు తెలీదురా. వాళ్ళదేంట్రా? అన్నా అది మరి అంటే గుంటూరు నుంచి గోవాకి 2 బస్ టికెట్లు, 20 బీర్లు, 5 బిర్యానీ ప్యాకెట్లు, ఆటో ఛార్జీలు, నిరోధ్ ప్యాకెట్లు, రూమ్ రెంట్లు తీసేగా మిగిలిన 4,67,934 రూపాయలు అన్న. అంతేనా? బీపీ తెప్పించు, కాల్చి పారదొప్పుతా. అన్నా గుర్తొచ్చిందన్నా, 25,000 ఖర్చు అన్న. 4,75,000 అలాగే ఉన్నా. ఇచ్చేస్తాను. డబ్బా ఎదురా? డబ్బానా? డబ్బా ఏంటి సార్? సొల్లు నా కొడకల్లారా, నేను 3 లెక్క పెట్టే లోపల డబ్బా ఎక్కడుందో చెప్పకపోతే తలకాయలు పుచ్చకెల్లా పేలిపోతాయి. అన్న ఒక నిమిషం. ఓ మీకు కావాల్సింది డబ్బా, బ్యాగ్ కాదు. మధ్యలో బ్యాగ్ కూడా ఏంట్రా? మీకు కావాల్సింది బ్యాగ్ కాదా, డబ్బానా సార్? చెవిటి నా కొడకల్లారా, డబ్బా అంటే బ్యాగ్ అంటారేంట్రా? సార్ మీకు అందరికి ఫ్యూజులు ఎగిరిపోయే విషయం అని చెప్పనా? చెప్తున్నా. మీరు తప్పు మనుషులు ఎత్తుకొచ్చారు. తప్పు మనుషులేంటి? డబ్బా దొబ్బేసింది మీరే కదరా. సార్ ఆ డబ్బా గురించి మాకేం తెలియదు సార్, మాదంతా చిల్లర కొట్టాడు సార్, మాకేం తెలియదు సార్. రైట్ అని తీసుకురండి. నిన్నెక్కడో చూసినట్టుంది అబ్బాయి. అవును, ఎక్కడో చూసాము. ఈ బ్యాగ్లోంచి కొట్టేసిన డబ్బా గురించే నేను అడిగేది.
గుర్తొచ్చింది నువ్వు ఆ రోజు బైక్ మీద వచ్చావు కదూ. అబ్బో నువ్వు మామూలు రచ్చ చేయలేదు ఆ రోజు ఆ అమ్మాయితో. ఏం లేదన్నా నువ్వు మరీ చెప్తావు. నువ్వు మంచి రొమాంటిక్ బాయ్ కదా. ఇవన్నీ కామన్ అన్న. అబ్బో ఆ రోజు నేను చూసాను లేవాయ్. నువ్వు మరీనన్నా. అవ్వండి. ఏంట్రా ఇది? ఏంటిది? పోనీ మీ ఇద్దరు పెళ్లి చేసుకోండి. అసలు మనం ఇక్కడికి ఎందుకు వచ్చాం? మన పనేంటి? నీ అయ్యా ఇప్పటికైనా చెప్పి తప్పించుకోండి డబ్బా ఎక్కడ ఉందో. ఏ డబ్బా సార్? రై ముగ్గురి చిత్తకొట్టండి. ఈ డబ్బా మరి మీ దగ్గరే పెట్టుకుని మమ్మల్ని అడుగుతారేంటి సార్? ఈ డబ్బా అంటే ఈ డబ్బా కాదు, ఇలాంటిది ఇంకో డబ్బా. ప్రతి మెడికల్ షాప్ లోని దొరుకుతుంది సార్ వెనిలా ఫ్లేవర్. అప్పట్లో అయితే 2 కొంటే 1 ఫ్రీ అనే ఆఫర్ కూడా ఉండేది. మరి ఇప్పుడు ఉందో లేదో నాకు తెలియదు. 2 కొంటే 1 ఫ్రీయా? మెడికల్ షాప్ లో దొరుకుతుందా? ఈ డబ్బా విలువ ఎంతో తెలుసురా నీకు? 55 రూపీస్. చెప్తున్నా కొడక, దీని విలువ ₹1,00,00,000. ₹1,00,00,000? ఊరుకోండి సార్. ₹1,00,00,000 డబ్బా అయితే మీరు జోకర్ గడికి ఎందుకు ఇస్తారు? నేను చెప్పినా లేదా ఈ అవలోగానికి వద్దని? అయినా ఇచ్చినావు. ఇప్పుడు ఏమైనా ఇప్పుడు మనం ఏమైనారా? అవలోగన్నమైనాం. ఓ బీర్ తాగుతావా? అలా ఉండాలా? ఇదిగో 100 తెచ్చుకోపో. ఉందేనా? సరే రా కొట్టండ్రా నా కొడుకుని. నా దగ్గర ఉంది సార్. మన దగ్గర ఎక్కడ ఉందన్నా? నా దగ్గర ఉందిరా. ఉంది, మా ఇంట్లో ఉంది సార్. రాయ్ సరిగ్గా చూడు, ఇలాంటి కాల్షియం డబ్బాయేనా? అవును సార్, ఇలాంటి డబ్బానే మా ఇంట్లోనే పెట్టాను. రాయ్ అమ్మ నాన్న, నాకు తెలియకుండా ₹1,00,00,000 సరుకు దొబ్బేసి జంప్ అయిపోతావా? ఇది మోసం, దగా, కుట్ర. ఒరే ఎడ్డా కొడక, అందులో ₹1,00,00,000 సరుకున్న సంగతి నాకు ఇప్పుడే తెలిసిందిరా. ఆ సొల్లు కబుర్లన్నీ తమ్ముడిని కూడా చూడకుండా మోసం చేస్తావా? నువ్వు మాత్రం 5 లక్షలు తీసుకుని జంప్ అయిపోలే. అబ్బో దొబ్బేసాం. మరి 5 లక్షలు ఎక్కడ, ₹1,00,00,000 ఎక్కడ? సార్ నా మాటిని కాల్చిపడదు సార్. దరిద్రం. మీరా డబ్బా నా దగ్గర ఉంటే నన్ను ఎందుకు చంపుతారా సార్? వెండి కాల్ చేయండి సార్. టప్పి మని డ్రామాలు అయిపోయినాయి. డబ్బా ఎక్కడ? నా ఇంట్లో ఉంది సార్, గుంటూరులో. తేడా వచ్చిందో పోద్ది. నీకే ఇద్దరిది. ఓ పదండ్రా.